చెప్పులు వేసుకొని రాలేదు, హాఫ్ పెయింట్ వేసుకొని. చెప్పులు కొనుక్కోవాలంటే చెప్పులు లేక ఇప్పుడు కాల పగుళ్ళు, భయంకరమైన చలి, లక్కుళ్ళు నుండి పెద్దకోడు నుండి ఘాటి ఎక్కి కొంతలంలో దిగి కొంతలో నుండి మరొక ఘాటి ఎక్కి ఇక్కడేముంది ఏమావడి గుమ్మడిగొంది దిగి గుమ్మడిగొంది నుండి మళ్ళీ కిందకి ఎక్కి మళ్ళా అలాగెక్కి మళ్ళీ ఇలాగ 20 సంవత్సరాలు పాదాలన్నీ కూడా అరిగిపోయింది. ఇక్కడ పరిచర్యకు వచ్చినప్పుడు ఇక్కడ దాకా బురద ఉండేది, పందులో బీభత్సంగా ఉండేది. ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ ప్రాంతంలో వాస్తవానికి నేను సేవ చేయాలని కాదు, నేను ఒక మంచి సింగర్ ఆ రోజుల్లో. అంటే మంచి సింగర్ అంటే వీటన్నిటితో పాట పాడేంత టాలెంట్ లేదు, కానీ ఆ రోజుల్లో నేనే మంచిగా పాడేవాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. నేను సువార్థకుడుగా ఉంటాను, పాటలు పాడేవాడుగా ఉంటాను, సేవకుడుగా వద్దని చెప్పి ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేసి 3కి అప్పగించాను. మొట్టమొదటిగా అన్నవరంలో భాస్కరరావుకి అప్పగిస్తే ఆయన మొత్తానికి సంఘస్థులు అన్నారు, అయ్యగారు మాకు అర్థం కావట్లేదు, ఆయన వద్దు అన్నారు, అతన్ని వదిలేశారు. తర్వాత ఏం జరిగిందంటే సేతు అని ఉంటాడు కొత్తపల్లిలో, ఆయన పేరు మరొక పేరు ఉంది, ఆయనకు అప్పగిస్తే ఆయనకు ఒక 2 నెలల్లో ట్రాన్స్ఫర్ చేసేసారు. అర్థం కావట్లేదు మాకు, ఆయన కూడా వద్దన్నారు. 3వసారి చిన్నారావుకి అప్పగించాం, అసలే అర్థం అవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు అందరికీ ఒక పాస్టర్ చూసేవారు కానీ నేనే కంటిన్యూ చేశాను. తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏంటో తెలియదు, అక్కడ నుండి బయటకు తీయలేదు దేవుడు. నా ప్లానింగ్ ఏంటంటే పాటలు పాడాలి, సువార్త చేయాలి, ఏదైనా సంఘాలు కట్టి సంఘాలు సేవకులకు అప్పగించి వెళ్ళిపోవాలి. అది నా దర్శనం, లేక నా మనసులో ఉన్న ఆలోచన. కానీ దేవుని ఆలోచన అది కాదు. వీళ్ళు 3 కాదని ఆ 3ని కూడా పక్కన పెట్టి నన్ను ఇక్కడ పెట్టి నన్ను నిలబెట్టి కంటిన్యూ చేశా. ఇక్కడ ఉంటూ ప్రార్థన చేసి ప్రాంతాలన్నీ కూడా పరిచర్య చేసినప్పుడు మొదటిగా ఈ బల్జిపేటలో స్టార్ట్ చేసాము. తర్వాత కొత్తూరుపాడు నుండి ఇక్కడే వచ్చేవారు, గుమ్మళ్ళగొంది వారు ఇక్కడే వచ్చేవారు, అడ్డెత్తిగేలు వారు ఇక్కడే వచ్చేవారు, మూలగారు వారు ఇక్కడే వచ్చేవారు, శుద్ధగారు వారు ఇక్కడే వచ్చేవాడు, కిమ్మిడిపల్లి నుండి ఇక్కడే వచ్చేవారు, తాడిపాలెం నుండి వచ్చేవారు, తర్వాత చెరువీధి నుండి కూడా ఇక్కడే వచ్చేవారు. వీటన్నిటికీ బ్రాంచ్ ఇది, హెడ్ క్వార్టర్ ఇది. ఈ గ్రామాలన్నిటి నుండి ఈ 9 గ్రామాలన్నీ కూడా ఇక్కడే వచ్చేది. ఈ 9 గ్రామాల నుండి కూడా ఇక్కడికే వచ్చేవి. ఈరోజు అవన్నీ కూడా విడిపోయింది. తర్వాత ఏం జరిగింది అంటే ప్రదేవుల కొన్ని బ్రాంచీలు కూడా ఏర్పాటు జరిగింది, కొన్ని బ్రాంచీలు కట్టడం జరిగింది. లక్కుళ్ళు, అదే లక్కుళ్ళలో కానీ తర్వాత లక్కుళ్ళు, పెద్దపాడు, పాలమామిడి, నీరుతోట పాలెము, నిమ్మపాడు, కొడిమిసార, చీకొమ్మంద, ఇవన్నీ కూడా స్వయంగా నేను స్థాపించినటువంటి సంఘాలు. ఇవి సంఘాలు. ఈ సంఘాలన్నీ కూడా దాదాపు ఇంచుమించు ఎక్కువగా యూసేయం వాళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే విత్తని చోట పోయేవారు. ఇక్కడున్న ఈ 3 సంఘాలు కూడా మనము కన్నీరు కార్చుకుంటా, కష్టపడకుండా, ప్రార్థన చేయకుండా వచ్చినవి ఏమీ కావు.